విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వినోద్ని చూడకుండా నేనుండలేను కాలు. శనబాబు మాత్రం తమను నొగ్గేసి ఉండగలడా అమ్మా? కోపం తగ్గగానే అమ్మమ్మ అంతా వచ్చేస్తాడు. వినోద్ నిజంగానే వస్తాడంటావా నువ్వు కాలు? తప్పకుండా వచ్చేస్తాడమ్మా. మీరాటే దిగులు పడబాకండి. అమ్మా సంధ్య, పొద్దుపోయింది, కాస్తంత ఎంగిలి పొడుదుగానులే అమ్మా. మీరు భోంచేయండి తాతయ్య. నువ్వు? ఏమీ తినాలనిపించడం లేదు. ఏమైంది సంధ్య? గ్రానీకి దూరంగా వచ్చేసినందుకు మీకు బాధగా ఉంది కదూ? నోను, అలాంటిదేమీ లేదు. ఉంది, కానీ బుకాయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కదా, సహజంగానే మీకు బాధ ఉంటుంది. అలాంటిదేమీ లేదంటున్నాను కదా. ఓసారి నీకోసం 24 గంటలు వాళ్ళని చూడకుండా ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఎక్కడ కంగారు పడతారోనని లోపల నేను కంగారు పడ్డాను. ఇప్పుడు ఆ కంగారు వాళ్ళకే ఉండదు, నాకు లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనేగా మీకిన్ని కష్టాలు. మన పెళ్ళి, ఈ ఇంట్లో ఉండడం, డబ్బు లేకపోవడం, ఇవేవి నన్ను కష్టపెట్టడం లేదు సంధ్య. గ్రాని అన్న మాటలే గుర్తొచ్చినప్పుడల్లా గుండె భగభగా మండిపోతుంది. చూడు నాయనా, మీ ఇద్దరికన్నా వయసులో పెద్దవాడిగా ఒక మాట చెబుతున్నాను. మీ అమ్మమ్మగారు నిన్ను అనరాని మాటలన్నారు. నిజమే, కోపంలో అనే మాటల కన్నా 4 మాటలు ఎక్కువగానే అన్నారు. ఎంత కాదనుకున్నా ఆవిడ పెద్దావిడ, భరించక తప్పదు. నేను చిన్నవాణ్ణే కావచ్చు తాతయ్య, అంత మాత్రాన చీము నెత్తురు లేనివాడిని మాత్రం కాదు. ఆమె అహంకారం ఆమెకుంటే నాకుండాల్సిన పౌరుషం నాకు ఉంది. లోపల నువ్వు పడుతున్న బాధ ఏమిటో నేను అర్థం చేసుకోగలను. బాధపడకు బాబు. బాధ లేదు, ఏమీ లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఆయన పైకి నువ్వు అనంత మాత్రాన సరిపోతుందా? మీ గ్రాని మీద నీకు కోపం ఉంది, కసుంది. వాటిని అణుచుకోమని నేను చెప్పడం లేదు. వాటిని పట్టుదలగా మార్చుకో. ఆ పట్టుదల మాత్రం మీ గ్రానిలో మార్పు రావడానికి ఉపయోగపడాలి. మనుషుల్ని మనుషులుగా చూడగల చూపు రావాలి. ఇవాళ రేపో మీ గ్రాని ఇక్కడికి రాకపోదు. నిన్ను ఇంటికి రమ్మని పిలవకామానదు, నువ్వు సంధ్య మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళకామానరు. మళ్ళీ ఆ ఇంట్లో చచ్చిన నేను కాలు పెట్టను. అలా అంటే అలా బాబు. ప్రకృతికి ఋతువులు అనేవి ఎంత సహజమో, మనిషిలో భావావేశాలు కోపతాపాలు అనేవి అంతే సహజం. మనిషిని అర్థం చేసుకోగల సహృదయం అలవడితే ఇప్పుడున్న కోపం రేపటికి ప్రేమగా మారిపోవచ్చు. ఇప్పుడున్న కసి రేపటికి అభిమానంగా మారచ్చు. గ్రాని అలా మారే మనిషి కాదు. మార్పు రాని మనుషులని సొంత మనుషుల్ని వదులుకుంటావా? సంధ్య అనేది ఒకటి మధ్యలో దాపురించి అమ్మమ్మ మనవళ్లను విడదీసిందన్న నిందను భరించమంటారా? అది నా వల్ల కాదు. సంధ్య, నువ్వు రావడంతో నా జీవితం కొత్త మలుపు తిరిగింది. కొత్త ఆనందాలు దొరికాయి. కొత్త ఆలోచనలకు వీలు చిక్కింది. ఆ ఇంట్లో ఉండగా మమ్మీ గ్రాని నిన్ను హింస పెట్టారే తప్ప నువ్వేనాడు వాళ్ళని ఇబ్బందికి గురి చేయలేదు.
అలాంటప్పుడు ఇదంతా నీ ద్వారా జరిగిందని ఎందుకు అనుకోవాలి? తెలిసి తెలిసి నువ్వు గాని నేను గాని తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? అవునమ్మా సంధ్య, అబ్బాయి చెప్పింది అక్షరాలా నిజం. పరిస్థితులు చక్కబడే వరకు ఈ పుట్టిల్లే నీ అత్తవారిల్లు అనుకో. మీ ఇద్దరికి ఉన్న ఏకైక బంధువు నేనేననుకో. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. పదండమ్మా. రా సంజ, ఎవరి కోసమో బాధపడుతూ మన ఆకలిని ఎందుకు చంపుకోవాలి? కమాన్. సరే పదండి. మేడం, మార్కెట్లో కూరగాయల రేట్లు మరీ టూ మచ్ గా ఉన్నాయి మేడం. ఇలా టచ్ చేస్తే అలా బర్నింగ్. మన పరిస్థితి ఇలా ఉంటే ఇక మామూలు సగటు మనుషుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో పాపం. కూర లేకుండానే ఒట్టి అన్నం తినడం అలవాటు చేసుకోవాలేమో ముందు ముందు. నాట్ ఓన్లీ వెజిటబుల్స్ మేడం, అన్ని సరుకుల రేట్లు అలానే స్టేయింగ్. ఈ విషయంలో ఎందుకని సీరియస్ గా నాట్ థింకింగ్? ఉమ్. బిడి, ఎస్ మేడం. మన ఇంటికి ఎవరో దొంగలొచ్చారు చూడు. చూడు బీడి, అమ్మమ్మ నన్ను దొంగ అంటోంది. దొంగచాటుగా వచ్చి కళ్ళు మూసేవాళ్ళని, అబద్ధాలు చెప్పి అబ్బాయిని బుట్టలో పడేసేవాళ్ళని దొంగలనక ఇంకేమంటారో పాపం. సంధ్య అనాలి. ఉమ్. ఈ సరసాల టాకింగ్కే తర్వాత తీరిగ్గా చేసుకోవచ్చు గాని, నువ్వెలా ఉన్నావు, నీ కాపురం ఎలా ఉంది, ఫస్ట్ అది టెల్లింగ్. ఐఎమ్ ఫైన్ బిడి. ఆ అమ్మమ్మ, నీకు బోల్డ్ అని సంగతులు చెప్పాలి. అలాగా, మ్మ్. రా రా రా. కూర్చో. అమ్మా, ఏం బాబు, సంజయ్ వచ్చిందా? అర్జెంటుగా నువ్వు కిందికి రా మావయ్య. వస్తాళ్లే గాని ఏమిటమ్మా సంగతులు? నీ మనవణ్ణి లేవ తీసుకొచ్చేసాను. ఓవా, ఏమిటే ఆ మాటలు సిగ్గు లేకుండా? నా బావ గురించి మాట్లాడడానికి నాకెందుకు సిగ్గు? బిగినింగ్ లో నేను చెప్పినట్టు నీ మనవణ్ణి వల్లో వేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేశాను. నిజంగానా? అవునమ్మమ్మా. మరి వినోదేడి నీతో రాలేదా? వచ్చాడు, కానీ ఇక్కడి కాదు, మా తాతయ్య వాళ్ళింటికి. ఏదైనా గొడవైందా అమ్మ సంజ? నేనే గొడవ క్రియేట్ చేశాను. దేనికి? ఒకప్పుడు మీ అత్తగారు నిన్ని ఇంటి నుంచి దూరం చేసినట్టు ఇప్పుడు ఆమె వారసుణ్ణి ఆమెకు దూరం చేద్దామని. ఆ వేళ నేను అనుభవించిన గుండెకోత ఎటువంటిదో కనీసం ఎప్పటికైనా ఆ రోజుకి తెలిసి రావాలి. తెలిసి రావడం కాదమ్మమ్మా, ఆ బాధ ఆ నరకం ఇప్పుడు ఆమె అనుభవిస్తోంది. వినోదిని ఆ చెరలోంచి బయటపడేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మ సంజ. మరి ఆ వేళ నా మీద కోపడ్డావు. నిన్ను కంటి పాపలా కాపాడుకుంటూ వచ్చినవాణ్ణి. నీ మీద కోపడే హక్కు నా కాకపోతే ఇంకెవడుకుంటుందట? ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడని తెలిసాక నా బిడ్డ నాకిప్పుడు దగ్గరైనట్టు కనిపిస్తున్నాడు. ఇక వాణ్ణి మామూలు మనిషిని చేయడమే మిగిలింది. మామూలు మనిషి అంటే? అదే, ఇన్నాళ్ళు వాళ్ళు నూరిపోసిన విషమంతా కక్కించడం, అసలు విషయాలు వాడి చెవిన వేయడం, సక్రమమైన ఆలోచన నేర్పించడం, సంస్కారవంతంగా బిహేవ్ చేయడం ఎలాగో చెప్పడం. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ నేర్చుకోవాల్సినంత చిన్నపిల్లాడేం కాదు వినోద్. నువ్వు గమనించలేదు గాని మావయ్య, వినోద్ది అచ్చం నీ మనసే. నీలాగే స్వచ్ఛంగా ప్రేమిస్తాడు. వినోదిని వెంటనే చూడాలనుందమ్మా. ఆగాగు, తొందరపడకు. మేముంటున్నది సీతారామయ్య గారిల్లే కాబట్టి అక్కడికి మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మాట్లాడొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. అంటే మా సంగతి కూడా చెప్పేశావా? లేదు లేదు, ఆ ఒక్క విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులు శ్రేయోభిలాషులు అని కదా తాతయ్య మిమ్మల్ని మా పెళ్లిలో పరిచయం చేశారు. అదే హోదాలో రండి, ఏ గొడవ ఉండదు. దిస్ ఈస్ ఫర్ యూ సంజా బేబీ. ఇప్పుడు ఇదెందుకు బీడి? వినోద్ బాబుని ట్రాప్ చేస్తానని, లవ్ లో పడేసి పెళ్లి చేసుకుంటానని, ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొస్తానని ఛాలెంజ్ చేశావు. అదిప్పుడు ఫుల్ఫిల్ చేశావు. అందుకు కమ్ ఆన్, హ్యావ్ ఇట్.
సంజయ్ ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా చెప్పిందా తాతయ్య? ఇన్ని రోజులు అత్తారింట్లో ఉండిపోయింది కదా బాబు. మమ్మల్ని మర్చిపోయావని సంజయ్ స్నేహితురాళ్ళంతా గోల పెట్టారు ఎన్నాళ్ళు. వాళ్ళని కలిసి రావడానికి వెళ్ళినట్టుంది. వచ్చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. ఫ్రెండ్స్ ఇళ్ళకైతే తనతో పాటు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. అది ఆ ఇళ్లలో నువ్వు క్షణం ఉండలేవు బాబు. నేను అలాంటివి పట్టించుకోనని మీకు తెలీదా? తెలుసు అనుకో, కానీ అంతగా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం వాళ్ళకి అభ్యంతరకరం అయితే వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఉండొచ్చుగా. ఇంతసేపు బయటికి వెళ్ళి తనేం చేస్తున్నట్టు. మా సంజయ్ నీ గురించి చెప్తుంటే ఏమిటో అనుకున్నాను, కానీ భార్యని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవన్నది నిజమేనన్నమాట. నిజంగా మా సంజయ్ చాలా అదృష్టవంతురాలు నాయన. సంజయ్ వస్తుందిలే కానీ కాస్తంత అలా వచ్చి సాయం పట్టిన ఆయన. అలా కూర్చుని ఆ పక్కన కాస్తంత లాగిపెట్టి ఉంచాలి. నేను ఇటు నుంచి బిగించుకుంటూ వస్తాను. కూర్చో. పట్టు. బాబు, నువ్వు కూడా ఆ పక్కన కాలుతో తనిపట్టు. హాయ్ కుస్మా. ఈ సీన్ లో నువ్వు భలే ఉన్నావు వినోద్. చాలా కాలం తర్వాత వచ్చావు కుసుమా, కూర్చోమ్మా. సంజ, కుస్మింటికి వెళ్తున్నానని చెప్తే నేను వచ్చేవాడిని కదా. మీకు మంచి డ్రెస్ కొని సర్ప్రైజ్ చేద్దామని బజారుకి వెళ్ళానండి. దారిలో కుసుమ కనిపించింది. ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తనే ఇవన్నీ కొన్నది. మై గాడ్ కుసుమా, ఏమిటి ఇవన్నీ? నీకు సంజయ్కి కొత్త బట్టలు. ఎందుకు అనవసరమైన ఖర్చు? ఇంట్లో బోల్డ్ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఎందుకు వినోద్ అబద్ధం ఆడతావు? సంధ్య నాకంతా చెప్పిందిలే. జరిగిందేమిటో చెప్పకపోతే దోస్త్ కటీఫ్ అని బెదిరించింది. చెప్పేదాకా వదలలేదు. పైగా మీతో దెబ్బలాడతానని బెదిరించింది. ఏం కుసుమా? లేకపోతే ఏంటి? మీ ప్రేమకు సాక్షిని, మీ పెళ్లికి పెద్దని, యువతలింత జరుగుతున్నా నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉండటంలో మీ ఉద్దేశం ఏంటి అసలు? నేను మీ ఫ్రెండ్ని కాదనుకున్నారా? చాచా, అలా ఎందుకు అనుకుంటావు? లేకపోతే ఇంకెలా అనుకోమంటావు? తల్లి, నువ్వు మా ఫ్రెండ్వి, ఫిలాసఫర్వి, గైడ్వి, గొప్పదానివి. గంపగయ్యాడి కూడా. ఆహా, మళ్ళీ ఎన్నాళ్లకు ఈ ఇల్లు నవ్వులతో కళకళలాడుతోంది. తీసుకోండమ్మా. వినోద్, ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకొచ్చారు. పాపం తాతయ్య పరిస్థితి అంతంత మాత్రం. మీకేదైనా అవసరమైతే నన్ను మర్చిపోద్దే. అంత అవసరం రాకపోవచ్చు కుసుమా. ఏ, ఎందుకు రాదంట? ఎవరి సాయమో లేకపోతే బేసిక్ నీడ్స్ ఎలా తీరుతాయి? ఏం తాతయ్య? బేసిక్ నీడ్స్ అంటే ఏమిటి? రోటీ, కపడా, ఔర్ మకాన్. మకాన్ తాతయ్యది, కపడా నువ్వు తీసుకొచ్చో. ఇక రోటీ అంటావా? త్వరలోనే నేను ఉద్యోగం సంపాదించుకుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను తాతయ్య. అలాగేనమ్మా. ఇంతకు ఫైనల్గా మీరేమనుకుంటున్నారో నాకేం బోధపడటం లేదు. నువ్వు చెప్పోయా రవీంద్ర. మొదట్లో సుబ్రహ్మయ్య లెవెలేంటి? ఏవో కాకి లెక్కలు తప్ప కనీసం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియనివాడు ఇవాళ సాఫ్ట్వేర్ బిజినెస్లో కోట్లు గడించాడు. రైటే, ఒప్పుకుంటాను. తనకి చదువు లేకపోయినా పిల్లల్ని చదివించుకున్నాడు, ఫారిన్ పంపించుకున్నాడు. పిల్లలు బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు. దీన్ని కాదన్నదెవరు? వాడు ఆ వెంకటాచలం. మొదట్లో ఏముంది వాడి దగ్గర? ఓ 10 కుట్టు మిషన్లు, గాంధీ రోడ్లో చిన్న డిక్కీ లాంటి గది. ఇవాళ వెంకటాచలం ఒక లెవెల్ వరకు గార్మెంట్స్ బిజినెస్ని శాసిస్తున్నాడు. అవునా కాదా? అవును, కాదని నేను అనలేదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కడి గురించి హరికథ చెప్పినట్టు చెప్పుకుపోగలరు. వీళ్ళంతా ఎవరు? ఒకప్పుడు మన మోచేతి కింద నీళ్లు తాగిన వాళ్ళు. వాళ్లే అంతంత డెవలప్ అయ్యారంటే మనం ఇంకెంత డెవలప్ అయి ఉండాలి? ఇదిగో, నీకు ఈ జైలు లాంటి అద్దెకొంప, నాకు ఈ అసంతృప్తి, ఆవేదన, ఇవి ఆఖరికి మనకు మిగిలినవి. లాభం లేదయ్యా. మనం మడిగట్టు కూర్చుంటే ఇక పనులు జరగవు.
ఎలాగైనా సరే రోజీ ఎంత చూడాల్సిందే. అంతం కావాలి అంటే ఆరంభం ఒకటి ఉండాలిగా. మీకో శుభవార్త. రోజీ మనవడు, అదే ఆ వినోద్ అనేవాడు, రోజీ మీద కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నిజంగానా? నిజం నాన్న. అదే ఆ ముసలాడున్నాడే, వాడు రోజీ ఇంటికి వచ్చాడట. వాణ్ణి మెడబట్టి బయటికి గెంటించబోయిందట. స్టేటస్ గురించి మాటా పెరిగిందట. ఫైనల్గా గెటౌట్ అనేసిందట. వాడి పెళ్ళైన వెంటనే రోజీ అంతట రోజీ వాళ్లను బయటికి తెరవేయటమో లేకపోతే వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవటమో జరుగుతుందని ఆశపడ్డాను. ఆ ఆశ ఇప్పటికి నెరవేరిందన్నమాట. ఏమండి కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడేమంటారు? అనడానికి వేరే ఏముంది? అమ్మమ్మ మనవడి మధ్య మనస్పర్ధలు ఏవో వచ్చుంటాయి, వెళ్ళిపోయాడు. అందులో మన ప్రతిభ ఏముంది? ప్రతిభ లేకపోవచ్చు, కానీ ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం చిక్కింది అని నేను అనుకుంటున్నాను. అవును నాన్న, ఇప్పటికే రోజీ సగం చచ్చిన దశలో ఉంది. మనం అనుకున్నది సాధించటానికి అనువైన వాతావరణం ఇప్పుడు ఏర్పడిందనుకుంటున్నాను.